రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు గారు ఉప్పెన మూవీ డైరెక్టర్ ఇలా అయితే అన్నాడు, నా సెకండ్ సినిమాలో హీరో రామ్ చరణ్ గారు క్యారెక్టర్ పేరు పెద్ది అని చెప్పి నేను రాసుకున్నాను, నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే అన్నాడు. పర్ఫెక్ట్, ఫైన్, అంత బాగానే ఉంది. ఎందుకు బుచ్చిబాబు గారు తన నక్క బుద్ధి చూపించాడని చెప్పి ఎందుకు అంటున్నానంటే, బుచ్చిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో దాదాపు 3 years ట్రావెల్ అయితే చేశాడు తనతో మూవీ చేయడానికి. ఇది అబద్ధం అని తనతో ఇంటర్వ్యూలో చెప్పించండి. జూనియర్ ఎన్టీఆర్కి నేను స్టోరీ చెప్పలేదు, జూనియర్ ఎన్టీఆర్తో నేను కలిసి మూవీ చేయాలని అనుకోలేదు అని తనతో ప్రూవ్ చేయించండి. ఎవ్వడి వల్ల కూడా కాదు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేయడానికి చాలా ట్రై చేశాడు. నేను కొన్ని ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ ట్వీట్ వచ్చేసి ఈ పోస్ట్ 2021లో వేశాడు. ఏమంటున్నాడు, హ్యాపీ బర్త్డే నందమూరి తారక రామారావు గారు, వెయిటింగ్ ఫర్ లెట్స్ క్రియేట్ ఏ ట్రెండ్ టెల్లింగ్ ఏ లోకల్ స్టోరీ గ్లోబల్లీ, థ్యాంక్ యూ ఫర్ అన్కండిషనల్ లవ్ అండ్ అఫెక్షన్ సార్ అని చెప్పి పోస్ట్ చేస్తాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఓన్లీ ట్రిపులర్ మూవీ ఒకటే చేస్తున్నాడు, కొరటాల శివ గారితో ఎటువంటి కమిట్మెంట్స్ కూడా లేవు దేవర మూవీ తీయాలని చెప్పి. ఆ టైంలో బుచ్చిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో ట్రావెల్ కూడా అవుతున్నారు తనతో మూవీ చేయాలని చెప్పి. సో ఇది అప్పుడు తను స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద స్టోరీ చెప్పినప్పుడు ఈ లోకల్ స్టోరీని గ్లోబల్ వైడ్గా మనం చెప్దామని చెప్పి వేసిన పోస్ట్ ఇది అబద్ధం అంటాడా? తనగా వేశాడు. అండ్ అలానే 2022లో ఇది కన్ఫర్మ్ చేస్తూ ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో పెద్ద మూవీ ఉంటుందని కన్ఫర్మ్ చేస్తూ చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే మన మీడియా ఉంటుంది కదా, ఆ మీడియా కథనాల్లో వచ్చిన పోస్ట్ మీరు చూడండి, కావాలంటే ఎన్ని పోస్టులు వేస్తారో చూడండి. టెల్ లోకల్ స్టోరీ గ్లోబల్లీ బుచ్చిబాబు అండ్ ఎన్టీఆర్ ఫిలిం అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఉంది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు ఈజ్ పెద్ది మూవీ అనౌన్స్మెంట్ ఇన్ ఏప్రిల్, ఇది అంతా 2022లో వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ. అండ్ అలానే మన రామ్ చరణ్ గారి పిఆర్ అయిన శివచర్య గారు చేసిన పోస్ట్ చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారితో సెకండ్ ఫిలిం తీయండి, గ్రాండ్గా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను చెప్పి ఒక పోస్ట్ చేశాడు. అండ్ అంతేకాదు తెలుగు 360 ఆ వెబ్సైట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే బుచ్చిబాబు గారు కాంబినేషన్ రాబోతున్న మూవీ స్పోర్ట్స్ డ్రామా మీద ఉంటుంది, దానికి మ్యూజిక్ డైరెక్టర్ రైహార్ రెహమాన్ గారు ఉంటారని చెప్పి వాళ్ళ ఆర్టికల్లో రాశారు. రామ్ చరణ్ గారి కోసమే స్టోరీ రాసుకున్నాడు, బెల్లంకొండ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక క్యారెక్టర్ మూవీ పెద్ద అని చెప్పి ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూలో అంటున్నాడో, మరి ఇవన్నీ ఏంటి అసలు? అప్పుడే నువ్వు ఇలాంటివి ఖండించాలి కదా. లేదు, నేను జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం రాయలేదు ఈ స్టోరీ, అండ్ జూనియర్ ఎన్టీఆర్ కోసం నేను తీయట్లేదు, తనకు స్టోరీ కూడా చెప్పలేదు, అసలు ఈ పెద్ద మూవీకి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధమే లేదు అని చెప్పి నువ్వు వారు చెప్పాలి కదా. అప్పుడు ఎటువంటి రియాక్షన్ లేదు. పైగా ఈ ఆర్టికల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత తను ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు మన విఆర్ మూర్తి గారితో. ఆ తాత మూర్తి ఉంటాడుగా క్రీటాంధ్రలో, తనతో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. మీరు వెళ్ళి ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి ఒకసారి. ఆ ఇంటర్వ్యూలో ఏమంటున్నాడో ఒకసారి మీరు వినండి. ఒక పెద్ద హీరోకి నరేషన్ ఇచ్చాను సార్, డిస్కషన్ జరుగుతున్నాయి అని చెప్పి బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూలో అన్నాడు. దానికి మూర్తి గారు ఏమంటున్నారు, మీరు చెప్పకపోయినా మాకు తెలుసు, 3 అక్షరాల పేర్లు ఎన్టీఆర్తో తీస్తున్నారు కదా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుందని అంటే తను బుచ్చిబాబు గారు ఏమన్నారు, ఆ పెద్దోళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు సార్, వాళ్ళే చెప్తారు సార్ అని చెప్పి అన్నాడు. అప్పుడే డిక్లైన్ చేయొచ్చుగా, సార్ ఇది పెద్ద మూవీ రామ్ చరణ్ కోసం నేను రాసుకున్నాను, జూనియర్ ఎన్టీఆర్ కోసం కాదు, బెల్లంకొండలో ఫ్యాక్టరీలో పనిచేసే ఒక క్యారెక్టర్ పెద్ది, ఆ క్యారెక్టర్ జూనియర్ రామ్ చరణ్ గారి కోసమే నేను రాసుకున్నాను అని ఆ రోజు ఇంటర్వ్యూలో నువ్వు డిక్లైన్ చేసి చెప్పొచ్చు కదా ఎన్టీఆర్తో కాదని చెప్పి. లేదు, కన్ఫర్మ్ కాలేదు, అనౌన్స్మెంట్ పెద్దవాళ్ళే ఇస్తారు, లేదు సార్ జూనియర్ ఎన్టీఆర్తో కాదు, ఇది వేరే యాక్టర్ పెద్దరు అని చెప్తే అయిపోయేది కదా. అప్పుడు చెప్పలే, ఎందుకంటే ఆ స్టోరీ నువ్వు జూనియర్ ఎన్టీఆర్కి చెప్పావు కాబట్టి, తనతో తీయాలని చెప్పి అనుకున్నావు కాబట్టి. మూర్తి గారు ఏమంటున్నారు, అటువంటి పెద్ద హీరోతో మూవీ చేయాలంటే ఇప్పుడు ఎవరు కూడా మామూలు సినిమా చేయట్లేదు, అందరు కూడా పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు, మరి మీ స్టోరీ ఆ విధంగా ఉంటుందా అని చెప్పి. మీరు ఇప్పుడేమో లోకల్ స్టోరీ నేటివిటీ స్టోరీ చెప్తా అంటున్నారు, అది కుదురుతుందా ఇప్పుడున్న పాన్ ఇండియా కల్చర్లు అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగితే తను కథలో కుదిరింది సార్, ఈ కథ ఎక్కడ చేసినా అంటే ఏ లాంగ్వేజ్లో చేసినా కూడా దానికి ఉంది అని చెప్పి అన్నాడు. ఎక్కడ చెప్పినా కూడా ఈ కథ ఇట్టేస్తారు అని చెప్పి అయితే ఆ ఇంటర్వ్యూలో అన్నాడు. ఇది బుచ్చిబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ కదా, ఈ రోజు బుచ్చిబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ కదా. ఆ రోజు ఎన్టీఆర్ పేరు వచ్చినప్పుడు నువ్వు ఎన్టీఆర్ కాదు ఇంకా వేరే పెద్ద హీరో అని చెప్పి ఆ మూర్తి గారికి అని చెప్పాలి కదా. లేదు, ఆ ఇంటర్వ్యూ ఎట్లా రికార్డింగ్ కదా, రికార్డ్ అయిన తర్వాత మూర్తి గారికి అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు కదా ఎన్టీఆర్తో కాదని చెప్పి. ఆ గ్రేట్ ఆంధ్ర నుంచే చాలా పోస్టులు వచ్చాయి, ఎవరైతే తను ఇంటర్వ్యూ ఇచ్చారో జూనియర్ ఎన్టీఆర్ కన్ఫర్మ్ అని మూవీ అని చెప్పి. పైగా మూవీ పేరు పెద్ది అని చెప్పి 2021లో అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారో చాలా మంది ట్రోల్ చేశారు, ఏంటి పెద్దినా, ఇంకే టైటిల్ దొరకలేదా, పెద్దినా ఇదా అని చెప్పి ట్రోల్ చేస్తారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ అనుకున్నారు కాబట్టి.
జూనియర్ ఎన్టీఆర్ మూవీ అని చెప్పి. ఇది ట్రోల్ చేయలేదని చెప్పి ఏం రామ్ చరణ్ ఫ్యాన్స్ని కామెంట్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేస్తారు ఆ టైంలో, పెద్ద ఏంటి బుచ్చిబాబు గారితో ఏంటని, జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ అయినప్పుడు. అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు అని చెప్పి 2021లోనే ఉన్నది. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాగా ఈరోజు బుచ్చిబాబు గారు కేవలం బికాస్ ఆఫ్ తను మెగా కాంపౌండ్లోకి వెళ్ళాడని చెప్పి ఎక్కడ రామ్ చరణ్ గారు అట్ అవుతారు. ఇప్పుడు మీరు ఒకటి ఫైనల్గా చెప్పండి, నేను ఇప్పుడు రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పెద్ద మూవీ తీశాను, కంప్లీట్ కూడా చేశాను, మూవీ రిలీజ్ కూడా రెడీగా ఉంది. ఈ టైంలో మీరు స్టోరీ జూనియర్ ఎన్టీఆర్కి చెప్పారు కదా పెద్ద మూవీ అని చెప్పి క్వశ్చన్ ఒకటి అడిగాడు ఇంటర్వ్యూలో. దానికి బుచ్చిబాబు గారు లేదు ఇది జూనియర్ ఎన్టీఆర్కే చెప్పాను నేను స్టోరీ, జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేయడం వల్ల రామ్ చరణ్ గారితో చేస్తున్నాను చెప్పి ఆ ఇంటర్వ్యూలో అంటాడా? ఏ డైరెక్టర్ అయినా అలా చెప్తాడా? చెప్పాడు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆ మూవీ వేరే స్టోరీ అని కూడా చెప్పలేదు తను. లేదు నేను ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కాదు, నేను ఫస్ట్ రామ్ చరణ్ గారిని అనుకున్నాను, రామ్ చరణ్ గారికి ఈ క్యారెక్టర్ అని చెప్పి తను అంటున్నాడు. అలానే అనాలి కదా. లేకుంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు ఈ పెద్ద జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను అనుకున్నాను, జూనియర్ ఎన్టీఆర్ గారు చేయకపోవడం వల్ల రామ్ చరణ్కి వచ్చిందని చెప్పి తనే అంటాడా? అనలేడు కదా. సో ఎక్స్పెషల్లీ రామ్ చరణ్ గారి సైడే ఉంటాడు మూవీ రిలీజ్ అయినంత వరకు. అన్ని తీసిపెట్టాను. ఇంకొక ఇంటర్వ్యూ ఏమంటున్నాడు బుచ్చిబాబు గారు, చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారితో నా పెద్ద మూవీ చేస్తాడని చెప్పి. ఈ రోజు ఇట్లా అన్నాడని చెప్పి చాలా మంది కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భలే రుద్దేశారు, పెద్ద మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నాడు బుచ్చిబాబు అని చెప్పి, అసలు నిజం ఇది అని చెప్పి ఆ వీడియో అయితే పోస్ట్ అవుతుంది. మీరే గమనించుకోండి, మీకే కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నా కూడా అవన్నీ అబద్ధాలని ఎవరు కూడా ప్రూవ్ అయితే చేయలేరు కదా. ఆ బుచ్చిబాబు గారే మొన్న రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో నేను సెకండ్ స్టోరీ రామ్ చరణ్ గురించి అంటున్నాడు కదా, సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి స్టోరీ చెప్పమన్నాడు, అప్పుడు నేను వెళ్ళి చెప్పానని చెప్పి అంటున్నాడు. ఏది జూనియర్ ఎన్టీఆర్ గారి స్టోరీ కొరటాల శివ గారితో లిస్ట్ తను చేస్తున్నాడు, అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి సమయం లేదు కాబట్టి నేనైతే రామ్ చరణ్ గారితో చేస్తున్నా అని చెప్పి అన్నాడు ఒక ఇంటర్వ్యూలో కూడా బుచ్చిబాబు గారు. ఆ వీడియో కూడా మీకు వేస్తాను చూడండి. సో ఇన్ని ప్రూఫ్స్ ఇన్ని రీజన్స్ ఉన్నా కూడా బుచ్చిబాబు గారు తన బుద్ధి అయితే చూపించుకున్నాడు. నేను పెద్ద మూవీ గురించి కానీ రామ్ చరణ్ గురించి కానీ ఎటువంటి తప్పుగా మాట్లాడట్లేదు. మీరు ఇక్కడ ఈ వీడియో మొత్తం మీరు గమనిస్తే నేను రామ్ చరణ్ గారిని ఎక్కడ తక్కువ చేయడం కానీ రామ్ చరణ్ గురించి కానీ తక్కువ మాట్లాడడం కానీ జరగలేదు. నేను బుచ్చిబాబు గారి యొక్క ఎలా ఉంది తన బుద్ధి ఎలా ఉంది దాని మీద నేను మాట్లాడుతున్నాను. మీరు గమనించలేదు, నేను రామ్ చరణ్ గారికి ఏదో ఆంటీగా నేనైతే వీడియో చేయట్లేదు. సో బుచ్చిబాబు గారు బుద్ధి ఇలా చూపించుకున్నాడు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. మరి దీని మీద మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. ఇది అంతకుముందు సురేందర్ రెడ్డి ధృవ మూవీ, రేస్ గుర్రం అండ్ దాని తర్వాత సైరా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీ, ఇవన్నీ మూవీ చేసే టైంకి మెగా కాంపౌండ్ లో వెళ్ళేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఊసరవెల్లి లేకుంటే రాష్ట్రక్ మూవీ తీయడానికి నన్ను బ్లాక్ మెయిల్ చేసాడని చెప్పి కామెంట్ అయితే చేశాడు. అంటే మెగా కాంపౌండ్ ఈ వశిష్ట ఇంతకుముందు బింబిసార 2 కళ్యాణ్ రామ్ గారితో తీస్తానని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే బింబిసార్ హిట్ అయ్యేసరికి చిరంజీవి గారితో ఇప్పుడు విశ్వంబర మూవీ తీస్తున్నాడు. బింబిసార్ 2 నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అంతకుముందు నాగేశ్వరి, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకున్నాడు. ఒకసారిగా చెల్ల మూవీ హిట్ అయ్యేసరికి దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ వచ్చేసరికి ఈరోజు బుచ్చిబాబు గారు కూడా వాళ్ళ వరుసలో నిలిచాడని చెప్పాలి. ఇదే మ్యాటర్ అసలు జరిగింది. మీరే మ్యాటర్ దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.